కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలనజాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. భాగవతుల మంగళాశాసనాలతో, మా ఆచార్యుల మంగళాశాసనాలతో తిరుప్పావిలో రంగనాథుని యొక్క వైభవాన్ని అనుసంధానం చేసుకోవడం అనే చిన్ని ప్రయత్నం దాసరాలది. అనేక రకాలుగా పెద్దలందరూ కూడా తిరుప్పావిని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ మన ఆశ్రమంలో కూడా రంగనాథుడు వేంచేస్తున్నాడు, ఒక రకంగా వేంచేసేసాడు. అలాంటి ఆయన గురించి అనుసంధానం చేసుకోవాలి అనే వైభవాన్ని అనే ఉద్దేశంతో దాసరాల యొక్క చిన్న ప్రయత్నం మాత్రమే ఇది. 4 పాసురాలు అనుసంధానం చేసుకున్నాం. ఈరోజు 5వ పాసురంలో మాయనై మన్ను వడమదురై మైందనై అనే దాంట్లో రంగనాథుని యొక్క వైభవాన్ని మనం గుర్తిద్దాం. విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఎనలేని కృషి చేసినటువంటి వారు భగవద్ రామానుజుల వారు. రామానుజులు, ఉడయవర్లు, లక్ష్మణార్యులు, ఎంబెరుమానార్లు, తిరుప్పావేజీయర్, యతిరాజులు, యతినాథులు ఇవన్నీ కూడా రామానుజుల వారి యొక్క బిరుదములే. రామానుజుల వారు శ్రీపెరుంబుదూరులో అవతరించారు, కంచిలో వృద్ధి పొందారు. కంచిలో వేంచేసి ఉండే పెరుమాళ్ళు వరదరాజస్వామి. అక్కడ యాదవ ప్రకాశుల దగ్గర వేదార్థాలని నేర్చుకుంటూ సమయం గడుపుతూ ఉన్నటువంటి రోజుల్లో అనేక సందర్భాలలో వేదార్థాలకి అపార్థాలు చెప్తున్న గురువుగారికి వీరికి చాలాసార్లు క్లాషెస్ వచ్చేవి. యాదవ ప్రకాశులు చెప్పిన దానికంటే కూడా అసలైనటువంటి అర్థం ఇదే అని రామానుజుల వారు చెప్పడం, గురువు నుంచి శిష్యుడవా అని ఆయన కేకలేయడం, 2-3 సార్లు గురుకులాన్ని కూడా వదిలేసి వచ్చేయడం, మళ్ళీ తిరిగి గురువుగారు పిలిస్తే వెళ్ళడం, ఇలాగే సాగింది. ఆ సమయంలో అక్కడ ఉండే కంచిలో ఉండేటువంటి కాంచీపూర్ణులు అనే ఆయన యొక్క సలహాతో వరదరాజస్వామికి తీర్థ కైంకర్యం చేసేవారు భగవద్ రామానుజుల వారు. తీర్థ కైంకర్యం అంటే పెరుమాళ్ యొక్క తిరుమంజనానికి, ఆరాధనకి ఉపయోగపడే విధంగా ఒక బావి నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి పెరుమాళికి సమర్పిస్తూ ఉండేవారు. అది నెమ్మదిగా అనేక కైంకర్యాలు చేస్తూ వచ్చారు కంచిలోని పెరుమాళికి. సన్యాసాశ్రమాన్ని కూడా స్వీకరించారు. ఇంకా పూర్తిగా పెరుమాళ కైంకర్యంలో మునిగిపోయారు భగవద్ రామానుజుల వారు. రామానుజుల వారి వలన వరదరాజులు ఆనందంగా ఉన్నారు. వరదరాజుల వలన ఆయన కైంకర్యం చేయడం వలన రామానుజుల వారు ఆనందంగా ఉన్నారు. ఇలా ఆనందంగా ఉన్న సమయంలో పరస్పరం ఇద్దరు రంగనాథుడికి కోరిక కలిగింది. శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథుడు రామానుజుల వారు నా దగ్గర ఉంటే బాగుంటుంది, ఆయన చేసే కైంకర్యాలన్నీ నేను స్వీకరించాలి అనే మనసు పుట్టి ఆయన దగ్గర అరయర్ గానం చేసేటువంటి తిరువరంగ పెరుమాళ్ అరయర్ అనే ఆయనని కంచి పంపిస్తారు శ్రీరంగం నుండి రామానుజుల వారిని తీసుకురమ్మని. అరయర్ అంటే దివ్య ప్రబంధ పాసురాలని తాళంతో, రాగంతో, అభినయంతో పరమాత్మ ముఖ వికాసం కోసం కైంకర్యం చేసుకుంటూ ఉండేవారు అరయర్లు. ఆ అరయర్లు చాలా మధురంగా పాడతారు దివ్య ప్రబంధ పాసురాలని. కంచి చేరుకున్నారు అరయర్లు. తమ గానంతో వరదరాజుల్ని మెప్పించారు. వరదరాజస్వామి అంటారు కదా, మీ గానానికి నేను చాలా సంతోషించానండి, రామానుజుల వారిని నన్ను తప్ప మీకు ఏది కావాలంటే అది ఇస్తాను, వరాన్ని కోరుకోండి అంటారు. అంటే అక్కర్లేదండి నాకేం వద్దు అని అంటారు. మళ్ళా గానం చేస్తారు. మళ్ళా గానం చేసినప్పుడు ఆ మాట మర్చిపోతారు వరదరాజుల పాపం. మీకేం కావాలో కోరుకోండి అనేసారు అంతే. వెంటనే నాకు రామానుజుల వారిని ఇవ్వవలసింది, శ్రీరంగం తీసుకువెళ్తాను, రంగనాథుడి ఆజ్ఞగా నేను ఇక్కడికి వచ్చాను, ఆయనని నాతో పాటు తీసుకువెళ్తాను అని తీసుకువెళ్ళిపోతారు శ్రీరంగానికి. ఇక మిగిలిన శేష జీవితం అంతా కూడా రామానుజుల వారు
శ్రీరంగంలోనే గడుపుతారు. సరే, ఇప్పుడు ముందు మనం పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఈ కథ ఎందుకు చెప్పుకున్నామో మనం సమన్వయం చేసుకుందాం. మాయనై మన్ను వడ మధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர்குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நான் தூமலர் தூவி தொழுதோ வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீனில் தூசாகம் సెప్పేలోరెంబావాయ్. 5వ పాసురానికి గోదాదేవి చెప్పినటువంటి అర్థాన్ని ముందుగా మనం విందాం. ఆ గోపికల్లో ఒక ఆమె అందట, మనం ఎన్నో పాపాలు చేశాం కదా, ఈ పాపాలన్నీ మనం చేయబోయే మంచి పనికి అడ్డు తగులుతాయేమో అని అంటే మన గోదానాచ్యార్ చెప్తున్నారు. మనం ఇంతకు ముందు చేసిన పాపములు, ఇంకా ముందు చేయబోయే పాపములు, ఇవన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క కళ్యాణ గుణాలను మనసులో ధ్యానిస్తే చాలు అగ్నిలో పడిన దూదిలాగా భస్మైపోతాయి. ఆయన మంచి పేరు కలిగినటువంటి ఉత్తర మధురలో పుట్టాడు. ఆశ్చర్యకరమైన గుణాలు కలిగినవాడు, ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడు కదా ఆయన. పరిశుద్ధమైన యమునా నది తీరంలో విహరిస్తూ ఉంటాడు. ఈ గోపాల కులానికే మణిమయ దీపంలా ప్రకాశించేవాడు. యశోదాదేవి గర్భానికి గొప్పతనాన్ని కలుగజేసిన దామోదరుడు అనే పేరు కలిగిన పరమాత్మ దగ్గరికి మనము శుచిగా వచ్చి మంచి సువాసన కలిగిన పుష్పాలతో పూజ చేసి వాక్కుతో వాని నామ సంకీర్తనం చెయ్యాలి. అలా చేస్తే మన పాపాలన్నీ నశించిపోతాయి అని మన గోదానాచ్యార్ చెప్పారు. ఇక్కడ మనం రంగనాథుని పరంగా అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాయనై అంటే ఇంద్రజాలమో లేదా వస్తువుల్ని మాయం చేసేయడమో, లేని ఉన్నట్లుగా భ్రమ పెట్టడమో కాదు ఇక్కడ అర్థం. రామానుజుల వారు శ్రీభాష్యంలో మాయనై అనే పదానికి చెప్పిన అర్థం అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడు, ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేటువంటి వాడు పరమాత్మ. అందుకే ఆయన మాయన్ అయ్యారు. అలాంటి మాయావి అంటే ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడు మన రామానుజులు, మన రంగనాథుడు. ఇందాక మనం రామానుజుల వారి కథ చెప్పుకున్నాం. అరయ్యర్ని పంపించి తెలివిగా వరదరాజులకి పాపం చిన్నప్పటి నుంచి ఎంతో సేవ చేస్తూ ఉండేటువంటి ఆ రామానుజుల వారిని తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు ఈయన. మాయావి కదండి. అందుకనే రాజు రంగరాజు అయ్యేసరికి శ్రేష్టమైన వస్తువులన్నీ తన దగ్గరే ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు ఆయన. మైందన్ కదా, మైందన్ అంటే రాజుగారు. రాజుగారి దగ్గరే ప్రతి విలువైన వస్తువులన్నీ ఉండాలి అని అంటూ ఉంటారు. అలా రామానుజుల వారు అనే గొప్ప మణిని తన దగ్గరికి చేర్చేసుకున్నాడు రంగనాథుడు. ఆశ్చర్యకరంగా వచ్చేసరి పాపం ఆయన అనుకోలేదు ఎప్పుడూను, నేను కంచి వరదరాజస్వామిని విడిచిపెట్టి శ్రీరంగం చేరతాను అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. వరదరాజస్వామి కూడా ఇలాంటి విశ్లేషణ ఒకటి వస్తుందని ఆయన అనుకోలేదు. మధ్యలో అరయ్యర్ని పంపించి ఉపాయంతో రంగనాథుడు రామానుజుల వారిని శ్రీరంగం చేర్చేసుకున్నాడు, తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఇలా ఆశ్చర్యకరమైన చేష్టలు ఎన్నో చేశాడు రంగనాథుడు. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కటి చెప్పుకునే ప్రయత్నం చేసుకుందాం. మన్ను వడ మధురై మైందనై. మన్ను అంటే స్థిరంగా ఉండడం అంటే ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగినటువంటి ఉత్తర మధురకి రాజు అయినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. శ్రీరంగ క్షేత్రం ఎటువంటిదండి? మధుర అయితే గనక మన్ను వడ మధురై అంటున్నారు. స్థిరంగా భగవత్ సంబంధం కలిగినటువంటిది అని చెప్పి. ఒకసారి ఒక భాగవతులు చెప్పారు, ఒక ట్రైన్లో ఇద్దరు వెళ్తున్నారనుకోండి. ఒక ఆయనేమో ఉత్తర భారతదేశానికి చెందిన ఆయన, ఒక ఆయనేమో దక్షిణ భారతదేశానికి చెందిన ఆయన. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఒక సభలో కలిశారు, ట్రైన్లో వెళ్ళారు, సభలో కలిశారు, మాట్లాడుకుంటున్నారు. అందులో అన్నారట సభలో, మా ఉత్తర భారతదేశమే చాలా గొప్పది, రాముడు అక్కడే అవతరించాడు, కృష్ణుడు అక్కడే అవతరించాడు, ఇలాంటి గొప్ప గొప్ప
వారందరూ అక్కడే అవతరించారు కాబట్టి పరమాత్మే స్వయంగా అవతరించిన వాటి క్షేత్రాలను మించింది ఏముంది అని అన్నారట. ఆ తర్వాత దక్షిణ భారతదేశం ఆయన లేచి మాట్లాడడం మొదలుపెట్టారు. అవునండి, రాముడు అక్కడే అవతరించాడు, కృష్ణుడు అవతరించాడు, కానీ ఆ రాముణ్ణి కృష్ణుడు అనే వాళ్ళు ఉన్నారు అని చెప్పవలసిన ఆచార్య పురుషులందరూ అవతరించింది మాత్రం మా సౌత్ ఇండియాలోనే, దక్షిణ భారతదేశంలోనే అని అన్నారట. వాళ్ళు అవతరించి వెళ్ళిపోతే మనకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడున్న వాళ్ళం పిన్నానారు వణంగం అన్నట్టుగా తర్వాత అవతరించిన మనకెలా తెలుస్తుంది? వారి గురించి తెలిసిన ఆచార్య పురుషులు చెప్తేనే మనలాంటి వాడికి లోకానికి తెలుస్తుంది ఆ పరమాత్మ యొక్క గొప్పతనం. రాముడు కృష్ణుడు లాంటి పెరుమాళ్ళందరినీ కూడా కీర్తించిన ఆళ్వార్లు అవతరించింది దక్షిణ భారతదేశమే. రామానుజులు, శంకరులు, మధ్వాచార్యులు మొదలంటి ఆచార్య పురుషులు అవతరించింది దక్షిణ భారతదేశమే. ఇలా పరమాత్మ ఎప్పుడు ప్రకాశిస్తాడు? భాగవత సంబంధం ఉంటేనే ప్రకాశిస్తాడు. ఆయన గురించి చెప్పేటువంటి భాగవతులు ఉండాలి, ఆచార్య పురుషులు ఉండాలి. అప్పుడే ఆయన ప్రకాశం లోకానికి తెలుస్తుంది. అలాంటి మన్ను వడమదురై అన్నారు. మన్ను అంటే ఎప్పుడూ ఆ మధురా నగరానికి స్థిరంగా భగవంతునితో సంబంధం ఉంది. కృతయుగంలోనూ, ద్వాపరయుగంలోనూ, త్రేతాయుగంలోనూ అని చెప్తారు కదా. వామనుడు సిద్ధాశ్రమంలో అక్కడ తపస్సు చేసుకున్నాడని, ఆ తర్వాత లవణాసురుని సంహరించి శత్రుఘ్నుడు అక్కడ రాజధానిని ఏర్పాటు చేసుకున్నాడు. కృష్ణ పరమాత్మ ఆ మధురలోనే అవతరించాడు. భాగవత్ సంబంధం ఉన్నది. మన శ్రీరంగ క్షేత్రం అంతకంటే తక్కువదేం కాదండి. శ్రీరంగ క్షేత్రంలో ఆచార్య పురుషులు అందరూ కూడా ఎక్కడెక్కడో అవతరించారు. ఎందరెందరో ఆచార్య పురుషులు వాళ్ళందరూ కూడా ఎక్కడికి చేరుకున్నారు? శ్రీరంగానికే చేరుకుని ఇక్కడే ఉండాలి, ఇక్కడే నిత్య నివాసం చెయ్యాలి అని ఆశపడినటువంటి స్థలం మన శ్రీరంగ క్షేత్రం. సీతారాములు ఇద్దరు కూడా తమ గృహ తిరువారాధన పెరుమాళ కింద ఆరాధించింది ఎవరిని? ఈయననే కదా. విభీషణుడు తీసుకొచ్చాడు అనుకోండి, శ్రీరంగంలో ప్రతిష్ఠ చేశాడు. సీతారాములు ఆరాధించారు కాబట్టే ఆ స్వామి పెరియ పెరుమాళ్ అయ్యారు. ఆ పెరియ పెరుమాళ్ళకు సంబంధించినవన్నీ పెరియ అయిపోయినాయి. పెరియ పెరుమాళ్ళకు వాసస్థానం అయింది. అందుకే శ్రీరంగానికి పెరియ కోయిల్ అన్నారు. అసలు పెరియ కోయిల్ కూడా కాదు, కోయిల్ అన్నారంటేనే చాలు, శ్రీరంగం మాత్రమే. ఇంకో దేశాన్ని పేరు పెట్టి చెప్పాలేమో కానీ ఏమీ లేకుండా కోయిల్ అంటే మామూలుగా ఆలయం కదా అర్థం. కానీ కోయిల్ అన్నారంటే అది శ్రీరంగమే అని లెక్క సంప్రదాయంలో. ఆ రంగనాథుడికి వాహనం అయ్యారు, పెరుమాళ్ళకి వాహనం కాబట్టి పెరియ తిరువడి అని పేరు వచ్చింది మన గరుడాళ్వార్లకి. గోదాదేవిని చక్కగా భార్యగా చేసి, అంటే తను సమర్పించారు, రంగనాథుడికి సమర్పించారు కాబట్టి పెరియాళ్వార్లు విష్ణుచిత్తులకి పెరియాళ్వార్ అనే బిరుదు వచ్చింది అని గోదాస్థుతిలో వేదాంత తీసుకులు చెప్తారు. రంగనాథుడికి ఆచార్యులు అయ్యారు కాబట్టే మనవాళ్ళ మహాములకి కోయిల్ పెరియ జియ్యర్ అనే పేరు వచ్చింది. రంగనాథుడు ఇప్పుడు జరుగుతున్నాయి కదా మనకి అక్కడ అధ్యయనోత్సవాలు. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలన్నింటినీ కూడా 21 రోజుల పాటు సావకాశంగా ఆళ్వారాచార్యులతో కలిసి వేయించేసి ఉండి వింటాడు. ఆ ఉత్సవానికే పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు అంటాం కదా. పెరియ తిరునాళ్ అనే పేరు వచ్చింది దానికి. ఆ శ్రీ మహాలక్ష్మి రంగనాథునికి వల్లభురాలు, ప్రియురాలైంది కాబట్టి ఆమెను పెరియ పిరాట్టి అని మనం సంప్రదాయంలో పిలుస్తూ ఉంటాం. పెరియ తిరుప్పావడే, పెరియమణి, ఇలా ఎన్నో రకాలుగా పెరియ అని వచ్చింది. అంత గొప్ప క్షేత్రం మన శ్రీరంగ క్షేత్రం. అంత గొప్పవాడు మన శ్రీరంగ నాయకుడు, శ్రీరంగనాథుడు, పెరియ పిరాటి శ్రీరంగ నాయకి. శ్రీమన్ శ్రీరంగ శ్రీమన పద్రవాం అనుదినం సంవర్ధయ అని అన్ని దివిదేశాల్లోనూ, మనందరం మన తిరుమాళిగల్లోనూ, అన్ని ఆలయాల్లోనూ, వైష్ణవ ఆలయాల్లోనూ ప్రతినిత్యము ప్రార్థింపబడే దివ్యదేశము మన శ్రీరంగ క్షేత్రం మాత్రమే. అంత గొప్ప శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగనాథుడు వేయించేసి ఉన్నాడు. ఎలాగా? మైందనై రంగరాజండి అంటాం. రంగనాథుడు సరే, రంగరాజు అనే ఆయన పేరు. అసలు రంగరాజు కాబట్టే ఆయనకి రాజమర్యాదలు, రాజ లాంఛనాలతోటి జరుగుతూ ఉంటాయి ఉత్సవాలన్నీ కూడాను. ఆయన బయటికి వచ్చారు అంటేనే ఛత్ర చామరాలతోటి, అలాగే నడకలు,
నడకల సౌందర్యంతో, గంభీరమైన నడకలతోటి, కాగడాలు పట్టి, కొంచెం కూడా ఎండ పడకుండా, రాజుగారు కదండి, కొంచెం కూడా ఎండ పడకుండా పొద్దున్నే ఉదయమే సూర్యోదయానికి ముందే పొరపాటుకు వచ్చేస్తారు, లేదా సాయంకాలం సూర్యాస్తమం అయిపోయాక పొరపాటుకు వస్తారు. ఈలోపు మధ్యలో ఏదన్నా అవసరమై వచ్చినా ఆయన మీద చూశారు కదా మీరు, ఎండ పడకుండా ఒక తెర లాంటిది పట్టుకుని ఆయనని జాగ్రత్తగా, రంగరాజు కాబట్టి చాలా జాగ్రత్తగా పొరపాటుకి తీసుకువెళ్తూ ఉంటారు. ఈయన రంగరాజు కాబట్టే మన శ్రీరంగ నాయకి అంతఃపురవాసంతో ఎప్పుడూ బయటకు రాని పట్టమహిషి మన పెరియ పిరాటియారు. ఆయన ఎక్కడుంటే అక్కడ, ఆయన ఇప్పుడు పగల్పత్తు ఉత్సవాలు కదండి, ఆయన వెళ్తూ ఉన్నారనుకోండి, కొన్ని చోట్ల ఆగి వెళ్తారు. ఆయన వెళ్ళే దారి అంతా కూడా చక్కగా పువ్వులతోటి అలంకరించబడి ఉంటుంది. అక్కడక్కడ చాందినీలు కింద కట్టి ఉంటాయి పువ్వులతోటే. తిరుమంజనం సమర్పించినా పైన చాందిని ఉండాల్సిందే. రంగరాజు కాబట్టే చేతిలో సెంగోలతో మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు రంగరాజు. అలాంటి గంభీరమైనటువంటి స్వామి మన రంగరాజు. అంటే గంభీరం కదా, మనకు అందడేమో అని అనుకోకండే. ఆయన తూయ పెరునీర్ యమునై తురైవనై, పవిత్రమైనటువంటి నీరు కలిగిన యమునా నది తీరంలో విహరించేవాడు కృష్ణ పరమాత్మ. స్వామి పరమపదంలో ఉంటే విరజానది ప్రవహిస్తూ ఉంటుంది, వేదం గానం చేయబడుతూ ఉంటుంది పరమపదంలో. ఆ పరమపదంలో ఉండే స్వామి రాముడిగా దిగి వస్తే విరజానది సరయూ నదిగా దిగి వచ్చింది. శ్రీరామాయణంగా వేదం ప్రసిద్ధి చెందింది. కృష్ణ పరమాత్మగా వచ్చాడు స్వామి, విరజానది యమునా నదిగా వచ్చింది, వేదం భాగవతంగా వచ్చింది. ఆ పరంపదల్లో ఉండే స్వామి శ్రీరంగనాథుడిగా వచ్చాడు, విరజానది కావేరిగా వచ్చింది, వేదం ద్రవిడ ప్రబంధంగా వచ్చింది. అలాంటి యమునా తీరవిహారి ఆయనైతే కావేరీ తీరవిహారి మన రంగనాథుడు. ఇంకా కావేరి ఒకవైపే ఉండదండి, యమునా నది ఇంకా ఒకవైపే ప్రవహిస్తూ ఉంటుంది. ఇది అలా కాదు, ఉభయ కావేరి మధ్యలో ఉన్నాడు మన రంగనాథుడు. ఒక హారంలా ఉంటుంది ఆ కావేరీ నది శ్రీరంగ ద్వీపానికి. కావేరికే పొన్ని అని పేరు చెప్తారు. తిరువిరుత్తంలో కూడా పొన్ని సూష్ అరంగమేయ పుండరీక నల్లయే అంటారు. కావేరిచే చుట్టూ వారుకొని ఉన్నటువంటి శ్రీరంగ క్షేత్రం అండి. అందులో పుండరీకంలో ఎలా ఉంటాడో అంత ఆనందంగా వేయించేసి ఉన్నావు కదయ్యా నువ్వు అని కీర్తిస్తారు తిరువిరుత్తంలో. పెరుమాళ్ తిరుమలలో కూడా కీర్తిస్తారు అనేక సార్లు మన కులశేఖర ఆళ్వార్లు. గంగయిల్ పునిదమాయ కావేరి అంటారు తిరుమాలేలో తొండరపడి ఆళ్వార్లు. గంగ కంటే కూడా పవిత్రమైందండి కావేరీ నది. ఎలాగండి? గంగకి శివపెరుమాని యొక్క స్పర్శ ఉన్నది. వామనముడిగా స్వామి పెరిగినప్పుడు, వామనుడు త్రివిక్రముడిగా పెరిగినప్పుడు బ్రహ్మగారు తన కమండలంలో ఉండే జలంతో పవిత్రం చేశారు. ఆ పాదాన్ని శోధిస్తే అది పవిత్రమైనటువంటి గంగానదిగా ఈ భూలోకంలోకి అవతరించింది. ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడు దానిని తన అపవిత్రత పోయి పవిత్రం పొందాలని చెప్పేసి శివపెరుమాన్ తన జటాజూటంలో ధరించాడు దానిని. కానీ కావేరికి ఆ స్పర్శ లేదు ఎప్పుడు కూడా. ఎప్పుడు రంగనాథుని యొక్క స్పర్శే. అది కూడా 2 పాయలుగా హారంలా అలంకరించి ఉంటుంది మన కావేరీ నది. వెళ్ళనీర్ పరందుపాయం అంటారు. ప్రవహించే నీటితో ఎప్పుడు కావేరి ఆహ్లాదంగా ఉంటుంది అని చెప్పినట్లుగా ఆయర్కుల తెనెల్ తోన్రం మణివిళక్కై, గొల్లకులంలో అవతరించి ఒక మణిదీపంలా ప్రకాశించాడు స్వామి కృష్ణ పరమాత్మ అని అంటున్నారు. ఇక్కడ ఆయరంటే గొల్లకులం. ఎవరండి గొల్లలు? ప్రపన్నులమే, మనందరం గొల్లలమే కదా. గొల్లలు ఆయనే ఉపాయంగా, ఆయనే ఉపేయంగా నమ్మి ఉంటారు. అటువంటి వారే గొల్లలు అని అనబడతారు. అటువంటి వారే ప్రపన్నులు అని అనబడతారు. వారికి వేరే ఉపాయము లేదు, వేరే రక్షకుడు లేరు. వాళ్ళకి కేవలం అన్నీ పరమాత్మే. ఈ మధ్య మా ఆచార్యులు 5 రోజులు ముముక్షపడి రివిజన్ క్లాసెస్ అని పెట్టారు. అందులో ఒక క్వశ్చన్ ఇచ్చారు. మనం పరమాత్మ దర్శనానికి వెళ్ళాం, తెర వేసేసి ఉంది. అయ్యో తెర వేసేసి ఉంది, పెరుమాళ్ దర్శనం లేదే ఎలాగా అని అనుకుంటున్నాం. ఈలోపు ఆ పరమాత్మే వచ్చి
ఆ తెరని తొలగించాడు. మనకి దర్శనం అయింది. ఇప్పుడు దాంట్లో మనం గ్రహించవలసిన విషయం ఏంటి? ఒక తెర అనేది అడ్డుగా ఉంది. ఆ తెరని తొలగించాడు పరమాత్మ. మనకి పరమాత్మ దర్శనం అయ్యింది. తెర తొలగించినవాడు పరమాత్మే, మనం దర్శించింది పరమాత్మనే. అంటే ఉపేయము పరమాత్మే, ఉపాయము పరమాత్మే. ఆ తెరని తీయడమే ఉపాయము, అది ఆయనే చేశాడు. అక్కడ మనం దర్శించేది ఉపేయమైనటువంటి పరమాత్మనే. ఉపాయము ఉపేయము శ్రీమన్నారాయణుడే అని ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి అక్కడ వివరించారు దానిని. అన్నీ ఆయనే తప్ప వేరొకటి మాకు రక్షకంగా గతిగా లేదు అని చెప్పి ఉండే మనందరికీ కూడా ఈ శ్రీరంగ క్షేత్రంలో ఒక మణిదీపంలా ప్రకాశిస్తున్నాడు స్వామి. ప్రతిరోజు మనం చదువుతూ ఉంటాం. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయ కాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వల పారిజాతం శ్రీసన్నమామి శిరసా యదుశైలదీపం. నిత్యం తిరువారాధన అయ్యాక 4 మండపాల్లో ఉండే పెరుమాళ్ళని కూడా మనం తలుస్తాం కదా. 4 మండపాలు అనేవి రామాన సంబంధంతో చక్కగా ప్రకాశించిన క్షేత్రాలు ఇవి. మణివిళక్కు అంటే మణిదీపము, అణివిళక్కు అంటే మంగళకరమైనటువంటి దీపము. శ్రీరంగం క్షేత్రానికే ఒక మంగళ మణిమయ దీపంలా ప్రకాశిస్తున్నటువంటి వాడు శ్రీరంగనాథుడు. కృష్ణుడు మధురలో పుట్టాడు. కానీ ఇక్కడ ఏమన్నారు? ఆయర్ కులత్తినీల్ తోన్rum మణివిళక్కై అంటున్నారు. గొల్ల కులాన్ని ప్రకాశింపచేసిన వాడా అని అన్నారు. ఆయన పుట్టింది క్షత్రియ కులంలో కదా, క్షత్రియ కులాన్ని కదా ప్రకాశింపచేశాడని అనాలి, కానీ అనలేదు. ఆయన పుట్టాడు అంతే తప్ప ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఆయనదే రాజ్యం అంతా కూడాను. ఆయన ఎలా చెప్తే అలా సాగింది. ఏది చేయమంటే అది చేసేవారు వాళ్ళందరూ కూడాను. అందుకే గొల్ల కులాన్ని ప్రకాశింపచేసినవాడా. లేకపోతే గొల్లలంటే మనకి తెలుస్తుందండి అసలు ఎవరో? అంతగా పట్టించుకుంటామా మనం? కృష్ణ పరమాత్మ వీళ్ళు అక్కడ అవతరించాడు కాబట్టే వాళ్ళ గురించి మనందరికీ, వాళ్ళ భక్తి గురించి, మధురమైన భక్తి గురించి లోకానికి తెలిసింది అంటే అది ఆయన వల్లనే కదా. ఆయన ఆ కులంలో అవతరించడం వల్లనే ఆ కులానికి అంత గొప్పతనం వచ్చింది. శ్రీరంగనాథుడు కూడా అంతే కదా. పాలకడల్లో అవతరించాడు స్వామి. సత్యలోకం చేరుకున్నాడు. అక్కడి నుండి మనువు ద్వారా ఈ భూమి మీద అయోధ్యకి వచ్చాడు స్వామి. అయోధ్య నుంచి శ్రీరంగానికి వచ్చాడు. సత్యలోకంలో కేవలం బ్రహ్మగారే ఆరాధించుకునేవారు. ఆ తర్వాత సూర్యభగవానుడు కూడా తిరువారాధన నేర్పాడు తప్ప మనువు కోరిక మీద ఇక్ష్వాకు వంశానికి వచ్చేశాడు ఆయన. ఆ రాజుగారి వంశాల్లో అంతఃపురాల్లోనే ఉంటాడు కానీ పెరుమాళ్ళు అందరికీ అందుబాటులో ఉంటాడా సేవించుకోవడానికి వీలుగా? అక్కడ నారాయణుడిగా అంతరంగికంగా కొంతమందికే ఆయన దర్శనము ఆరాధన లభించే విధంగా వేంచేసి ఉన్నాడు. ఈ శ్రీరంగం అని ఈ నగరం చేరాడే, చేరగానే ఆహా శ్రీరంగం, ఆహా శ్రీరంగనాథుడు అని ఆయన వైభవం సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ప్రకాశించింది. ఆ నారాయణమూర్తి యొక్క వైభవం అర్చామూర్తిగా శ్రీరంగనాథునిగా ఆయన వేయించేసి ఈ క్షేత్రానికి చేరగానే అందరికీ తెలిసే విధంగా ప్రకాశించింది. ఇది శ్రీరంగనాథుని యొక్క వైభవము. తాయెక్కుడల్ విళక్కం సెయ్ద దామోదరనే. తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి దామోదరుడా అని కృష్ణ పరమాత్మని పిలిచింది గోదాదేవి. తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేయడం అంటే ఎటువంటి వాడండి, ఎంత గొప్పవాడండి, ఎవరికన్నారండి ఇంత చక్కని బిడ్డని అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగా కృష్ణ పరమాత్మ వల్ల యశోదకు కూడా పేరు పెరిగిందంట. యశోదని కూడా పొగిడేవారట అందరూ కూడా. దామోదరనే, ఆ దామోదర బంధనం అనే ఘట్టం మరింత పేరు తీసుకొచ్చింది యశోదకి, యశోద యొక్క ప్రేమకి. పరమాత్మ సంతోషించాడు, కట్టించుకున్నాడు కదా అని ఈ రోజైనా బాధపడ్డాడు ఆయన? ఇష్టపడి కట్టించుకున్నాడు ఆయన. కట్టించుకోవడానికి కొట్టించుకోవడానికి ఆ లోకం నుంచి ఈ లోకం దాకా వచ్చాడు ఆయన. కట్టినా కొట్టినా కూడా లొంగి ఉన్నాడు యశోదకి. ఆమె యొక్క ప్రేమ పాశానికి బంధించబడి ఉన్నాడు. యశోదతోటి రోటికి కట్టబడ్డాడు. దామోదరుడు అనే పేరుని పొందాడు ఆయన. ఆ శ్రీకృష్ణుడే ఈ పెరుమాళ్ళండి అన్నదానికి గుర్తుగా కూడా మనం తిరువల్లిక్కేణి వెళ్ళినా ఆయన ఉదరంలో ఉదరబంధనం గుర్తుంటుందండి అని చెప్తూ ఉంటారు.
ఎలా కట్టిందా? ప్రేమతో కట్టినప్పుడు కూడాను చిన్న చిన్న మూడులు కలిగినటువంటి సన్నని దారాన్ని వేసి ఆ చిట్టి బొజ్జని పాపం కట్టేసింది ఆమె రోటికి. కణినం సిరుత్తాంబినాల్ కట్టున్న పన్నయ్య పెరుమాయని కదా మధుర కవులు అంటారు. చిన్న చిన్న సన్న తాళ్ళు, అవి కూడా చిన్న చిన్న ముక్కలు. ఎన్ని ముళ్ళు వేస్తే అవుతుందండి కట్టడానికి? ఆ రోలు తిరగాలి, ఈయన బొజ్జ తిరగాలి. ఎన్ని ముళ్ళేసి పాపం ఎంత గట్టిగా కట్టిందో కదా, అయ్యో అయ్యో అనుకుంటారు ఆళ్వార్లందరూ కూడా. 3 సార్లు మోహపడిపోతారు, 2 సార్లు నమ్మాళ్ళవార్లు మోహపడిపోతారు ఆ ఘట్టాన్ని తలుచుకుని. ఏం సౌలభ్యమయ్యా, ఏం సౌలభ్యమయ్యా, ఎంత పరాత్పరుడివి, ఇంత ఒక గొల్ల ఆమెకి కట్టుబడిపోయావా, ఆమె ప్రేమకు కట్టుబడిపోయావా అని ఆశ్చర్యపడిపోయేంత గొప్ప ఘట్టంగా దామోదర బంధనాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి దామోదర బంధనానికి గుర్తుగా, అంటే శరీరం పొట్ట మరి ఒరుసుకుంటుంది కదండి దానికి, ఆ ఒరుసుకున్నట్టుగా ఒరిసిన గుర్తు ఇప్పటికీ శ్రీరంగనాథుని నడుము భాగంలో కనిపిస్తుంది అంటారు మన పెద్దలు. శ్రీరంగనాథుని యొక్క నడుము భాగంలో 3 మడతలు ఉన్నాయండి అంటారు ఆళ్వార్లు. అవి ఐశ్వర్య చిహ్నాలు అని శారీరక శాస్త్రాన్ని బట్టి చెప్తూ ఉంటారు. 3 మడతలు ఉంటే ఐశ్వర్య చిహ్నాలుగా చెప్పబడుతూ ఉంటాయి. నిన్న మనం శ్రీరంగనాథుని కీర్తించుకున్నాం. స్వాధీన త్రివిధ చేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేద అని మనం చదువుకున్నాం. ఆయన అధీనంలోనే ఉంటారు చేతనములు అచేతనములు కూడా. 3 రకాల చేతనములు, 3 రకాల అచేతనములు అన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి అని చెప్పుకున్నాం. 3 రకాల చేతనములు అంటే బద్ధులు, ముక్తులు, నిత్యులు. అలాగే 3 రకాల అచేతనములు అంటే సత్వశూన్యము, మిశ్రసత్వము, శుద్ధసత్వము. ఈ 3 కదా. ఇవన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉంటాయి అన్నట్లు గుర్తుగా ఈ 3 మడతలు దాన్ని వళిత్రయము అని అంటారు. దాన్ని ఆ 3టిని సూచిస్తున్నాయా అన్నట్లుగా ఈ వళిత్రయం ఉంటుందట. ఈ 3 మడతలు ఆయన యొక్క ఉదర భాగాన్ని, నడుం భాగాన్ని, ఆ అందాన్ని మరింత పెంచుతున్నాయి అంటారు ఆళ్వార్లు. ఈ వళిత్రయం గురించి ప్రస్తావన ఎక్కడొస్తుందంటే అమలనాది పిరాన్లో సజిరమామదిల్ సూజ్ అన్నప్పుడు 4వ పాసరంలో తిరుప్పాణాళ్వార్లు కీర్తిస్తారు. 3 కాదండి, 3+1 ఉంది అక్కడ అని అన్నారు. అంటే ఆ 3 మడతలతో పాటుగా కాయలు కాచినటువంటి ఒక మచ్చ కూడా కనిపిస్తోందండి అక్కడ. ఈ వళిత్రయం ఏం చెప్తోంది? ఐశ్వర్యం కలిగినవాడు, సంపద కలిగినవాడు, ఈయనే పరాత్పరుడు, ఈయనే సర్వేశ్వరుడు అని చెప్తోంది. ఆ పరత్వాన్ని, ఐశ్వర్యాన్ని సూచిస్తూ ఉంటే జీవులందరూ కూడా ఆ గొప్పతనం చూసి అయ్యబాబాయ్ పరుడండి అని చెప్పి భయపడిపోయి వెళ్ళిపోతారేమో. అవసరం లేదర్రా, ఆ 3తో పాటుగా ఇంకొక మచ్చ అక్కడ కనిపిస్తోంది మీకు చూడండి. ఆ దామోదర బంధనం మచ్చ సౌలభ్యాన్ని సూచిస్తోంది. ఎంత సులభుడో, ఒక గొల్ల ఆమెకు ఆ ప్రేమకు ఎలా కట్టుబడిపోయాడో సూచిస్తోంది. ఎంత పరుడో అంత సులభుడు ఆయన. ఆ రోజు యశోద ప్రేమకి ఎలా కట్టుబడ్డాడో మీ ప్రేమకు కూడా అలా చిక్కిపోతాడు స్వామి, మనకి దొరికిపోతాడు అని ఇప్పటికీ ఆ దామోదర గుర్తు, ఆ బంధనం గుర్తు కనిపిస్తోంది అని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి సులభుడు మన స్వామి, రంగరాజే కానీ సౌలభ్యం కూడా కలిగినటువంటి వాడు ఈయన. అలాంటి స్వామి దగ్గరికి మనం ఎలా రావాలి, ఎలా వచ్చాము? తూయోమాయ్ వందునాం, నాం తూయోమాయ్ వందు, మేము పవిత్రులుగా వచ్చాము. బాహ్య పరిశుద్ధ అండి, ఆంతరంగిక శుద్ధ అండి అంటే అన్నీ ఉన్నాయండి మాకు. మనకి పరిశుద్ధతని కలగజేసేది ఏంటి అసలు అంటే పరమాత్మ యొక్క నామానుసంధానమే. పరమాత్మతో సంబంధమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. పావనః సర్వలోకానాం అంటారు రామచంద్రమూర్తిని. ఆయన సంబంధమే మనల్ని పరిశుద్ధుల్ని చేస్తుంది. సంసార సంబంధం ఏం చేస్తుంది అంటే మనల్ని వ్యాకుల పరిడేలా చేస్తూ ఉంటుంది. భగవత్ సంబంధం ఆ వ్యాకులతను పోగొట్టి పారిశుధ్యాన్ని కలిగిస్తుంది మనకి. నాం, మేము అంటోంది గోదా నాచ్యారు. మేము అంటే ఎలాంటి మేము? నువ్వు తప్ప మాకు వేరే ఫలాలేమీ కోరనటువంటి మేము, నీవు తప్ప వేరే రక్షకం ఏదీ లేనటువంటి మేము, శ్రీరంగనాథుడు తప్ప వేరే దిక్కు లేని మేము, శ్రీరంగనాథుడు తప్ప వేరే భోగ్య వస్తువు
లేనటువంటి మేము. ఇలా మేము మేము అంటే ఇలాంటి పరిస్థితి ఉంది మాకు, ఇలాంటి వాళ్ళం మేము, నిన్ను చేరుకుని ఇంకోటి అడిగేవారం కాదు అని అంటున్నారు. ఆళ్వార్లందరూ కూడా శ్రీరంగనాథుని కీర్తించారు. శ్రీరంగనాథుని కీర్తించారు, మిగిలిన దివ్యదేశాల్లో వారిని కీర్తించారు 9 మంది. తొండరెడుపుడే ఆళ్వార్ మాత్రం కేవలం రంగనాథుని తప్ప వేరొక దివ్యదేశాన్ని పాడలేదు. వేరొక దివ్యదేశమే కాదు, వేరొక పెరుమాళ్ళని కీర్తించినటువంటి వారు మన తొండరెడుపుడి ఆళ్వార్లు. అంటే నారాయణమూర్తి అయినప్పటికీ కూడా రంగనాథుడు తప్ప వారికి ఇంక భోగ్యంగా ఇంకోటేది అనిపించలేదు. అలాంటి తొండరెడుపుడి ఆళ్వార్లు అభిమానించిన క్షేత్రం మన శ్రీరంగ క్షేత్రము. స్వామి శ్రీరంగనాథుడు. తూయోమాయ్ వందునాం సరే వచ్చారు. ఏం చేస్తారు? తూ మలర్ తూవి తొഴുదు, పవిత్రమైనటువంటి పుష్పాలని నీకు సమర్పించడానికి వచ్చాము. నువ్వే చెప్పావు కదా, పత్రం పుష్పం ఫలం తోయం ఏది ఇచ్చినా పర్వాలేదు, భక్తితో ఇవ్వండి చాలు అన్నావు కదా. అలాగే మేము వాటితో పాటుగా ఆర్తి అనే పుష్పాన్ని నీకు సమర్పించాలని వచ్చాం. మనం పరమాత్మని పొందడానికి ఎంత తపన పడుతున్నామో ఆయనకి తెలియాలి కదా మన కోరిక ఏంటో. మనమేమీ లౌకికమైన కోరికలు అడగడానికి వచ్చిన వాళ్ళం కాదు, స్వామి నువ్వే కావాలి అని అడగడానికి వచ్చిన వాళ్ళం మనము. అందుకని నిన్ను పొందాలని మేము ఆర్తి పడుతున్నామయ్యా అని ఆ విషయాన్ని తెలియజేయడానికి మేము వచ్చాము. తూమలర్ తూవి తొഴുదు, నమస్కరించడానికి వచ్చాము. నమస్కారం చాలా గొప్పదైంది అని మనకి భారతంలో వస్తుంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో భీష్ముడు యుద్ధం చేసే సమయంలో, ఆయన నాయకుడిగా ఉన్న సమయంలో సేనకి దుర్యోధనాదులు ఆయన్ని గర్హిస్తారు. నువ్వు పాండవ పక్షపాతిలా ప్రవర్తిస్తున్నావు, సరిగా యుద్ధం చేయట్లేదు వాళ్ళ మీద నువ్వు అని గర్హిస్తే, చూడు రేపు ఎలా యుద్ధం చేస్తానో, నేను పాండవులందరినీ సంహరించేస్తాను అని చెప్పి బయలుదేరదాను మర్నాడు అని ముందు రోజు సమాలోచనలో మాట్లాడతాడు. మనకి కృష్ణ పరమాత్మకు తెలియందే ఉందండి, ఆయన మా ఆయనే కదా, తెలియందే ఉంది. వెంటనే ద్రౌపదిని తీసుకుని వెళ్ళిపోయాడు ఆ భీష్ముడి దగ్గరికి. నువ్వు లోపలికి వెళ్ళి నమస్కారం చెయ్యి. నమస్కారం చేయగానే ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు, దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదిస్తారు. నువ్వు ఆ ఆశీర్వచనాన్ని పొందిరా నువ్వు అని ఈయన బయట నుంచుంటాడు, గుడారం బయట. ఈవిని మాత్రం లోపలికి పంపిస్తారు. ఈమె వెళ్ళింది, తాతగారితో మాట్లాడింది, నమస్కారం చేసింది. ఆయన ఒక్కదానివే వచ్చావా అమ్మా? లేదండి, కృష్ణ పరమాత్మ కూడా వచ్చారండి, ఇద్దరం వచ్చాం. సరే అని దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి బయటికి వచ్చాడు, కృష్ణ పరమాత్మతో మాట్లాడాడు, తర్వాత వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ వెళ్తూ దారిలో చెప్తాడు ద్రౌపదితోటి, నువ్వు వెళ్ళి నమస్కరించావు కాబట్టి నీ భర్తలు 5 రక్షించబడ్డారు. లేదంటే గనక ఆయన రేపు ప్రతిజ్ఞ చేశాడు కదా, పాండవులందరినీ కూడా సంహరించేస్తాను రేపు నా యుద్ధంలో అని చెప్పి అన్నాడు. ఆయన చేసిన ప్రతిజ్ఞ కంటే కూడా నువ్వు చేసిన నమస్కారం చాలా గొప్పది. ఆయన దీవించిన ఆ దీవెన అంత గొప్పది. నమస్కారంతో పాటు దీవెన పొందింది ఆవిడ. అది ఈ నమస్కారము ఆ దీవెన అంత గొప్పవి. లేదంటే గనక పాండవులు నశించిపోయేవారే అని చెప్తారు. అంత గొప్పది నమస్కరించడం. నమస్కరించడం అంటే మన అహంకారాన్ని తొలగిస్తుంది. అహంకారం తొలగింది అనే దానికి సూచనగా మనము గర్భగుడి కోవెలలో ధ్వజస్తంభం దగ్గర దాసోహం సమర్పించి వెళ్ళామంటే, నా అహంకారాన్ని ఇక్కడ విడిచిపెట్టేస్తున్నానయ్యా, నువ్వే గొప్పవాడవని నేను అంగీకరిస్తున్నాను అని మనం లోపలికి వెళ్ళడం ఆ నమస్కారం సూచిస్తూ ఉంటుంది. అలా నీకు నమస్కరించడానికి వచ్చాము అంటే మాకు అహంకారం లేదు, నువ్వే దిక్కని నమ్మి ఉన్నవాళ్ళం మేము, నీకు పవిత్రమైనటువంటి పుష్పాలు సమర్పించడానికి మేము వచ్చాము. వాయినాల్ పాడి మనతినాల్ సిందిక్క, నోరారా కీర్తిస్తాము, మనసారా ధ్యానం చేస్తాము అని గోదాదేవి అంటోంది. మరి వేదంలో ఏం చెప్పారు అంటే మనసాది గచ్చతి వాగుత్తరహ అన్నారు. మనం ఏదైనా ఒక వస్తువును చూస్తే ముందు మనసు గ్రహిస్తుంది. అంటే ఈ అవయవాలన్నీ కూడా అచేతనాలు కదా, చేతనమైనటువంటి మనసు గ్రహించి ఆ విషయాన్ని అవయవాలకి పంపిస్తే అప్పుడు నమస్కరించాలో, కీర్తించాలో, లేదంటే డ్యాన్స్ చెయ్యాలో ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ ఆ మనసు దగ్గర నుంచి వస్తే అప్పుడు ఆ అవయవాలు అందులో ప్రవర్తిస్తాయి. కానీ ఇక్కడ అలా లేదట, ముందు నోరారా కీర్తించేస్తాము, తర్వాత మనసులో ధ్యానిస్తాము అని అంటుంది గోదాదేవి. రివర్స్లో చెప్తున్నావేంటమ్మా అంటే, శ్రీరంగనాథుని సౌందర్యం అటువంటిది, ఏం చేయగలం కనుక
చూడగానే అసలు ఇంద్రియాలు మనసు ఇంకేం సంబంధం లేదు, వాటంతటా అవే లేచిపోతాయట రెండు చేతులు నమస్కరించడానికి. ఆ శిరస్సు అలా ఉంచేస్తామట ఆయన దగ్గర. ముందు మన అహంకారం పోయిందనడానికి సూచనగా శిరస్సు వంగిపోతుంది, నోట్లోంచి నామాలు అలా వచ్చేస్తూ ఉంటాయి, అంతే. అది ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రక్రియ. శ్రీరంగనాథన్ సౌందర్యం కట్టిపడేసి అలా చేయించేస్తూ ఉంటుంది. సొట్టై నంబి అని మనకు తెలుసు, ఆళ్వందార్ల యొక్క పుత్రుడు సొట్టై నంబి గారు. ఆయనకి అంతిమకాలం వచ్చింది. మరి పుట్టాక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదండి ఎవరికైనా కూడాను. ఆయనకి అంతిమకాలం వచ్చిన సమయంలో చుట్టూ ఆయన శిష్యులో లేకపోతే తోటి సహాధ్యాయులో అందరూ ఉన్నారు. ఇంకా ఆయనకి ఎలాగూ సరే టైం దగ్గర పడిపోయిందని వారందరికీ తెలుసు కదా. ఆ సమయంలో ఆయనకి ఇంకా స్పృహ ఉంది కాబట్టి పక్కనున్న వాళ్ళు అడిగారట, ఏమండి మీరు ఈ టైంలో మీరు మనసులో ఏమనుకుంటున్నారండి, ఏమి తలుస్తున్నారండి మీరు మనసులో అని అడిగారట వాళ్ళందరూ. వాళ్ళు అడగడం ఈయన చెప్పడం చూడండి. సొట్టె నంబి గారు అన్నారట, ఆళ్వందార్ల కుమారుడిగా పుట్టాను కాబట్టి నాకు పరమపదం ఎలాగూ తప్పదు, వెళ్ళిపోవాల్సిందే పరమపదానికి. కానీ పరమపదానికి వెళ్ళిపోయాక అక్కడ పరమపదనాథుడు శ్రీరంగనాథుడు ఒకే రకంగా ఉంటారా లేదా? ఒకవేళ శ్రీరంగనాథుడిలా నాకు పరమపదనాథుడు కనిపించకపోతే నేను తిరిగి ఈ బ్రహ్మాండాన్ని అంటే అండబిత్తిని చీల్చుకుని ఈ లోకంలోకి మళ్ళీ శ్రీరంగ క్షేత్రానికి వచ్చేస్తాను. కానీ వేదం ఏం చెప్తోంది? వెళ్ళిన వాళ్ళు నచ పునరావర్తతే, వెళ్ళడమే తప్ప మళ్ళీ తిరిగి రావడం ఉండదు. పరమపదానికి డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతే వన్ వే తప్ప ఇంకో వే లేదు అని చెప్తోంది. మరి ఇలా ఈ బ్రహ్మాండాలన్నీ కూడా అంటే దాటుకుని ఆ విరజ దాటి నేను అక్కడికి వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి ఈ అండబెత్తిని ఎలా చీల్చుకుని రావాలా అని ఆలోచిస్తున్నాను. ఈ సమయంలో నా మనసులో ఉన్న తలపు ఇది అని చెప్పారట సొట్టై నంబి గారు. పరాశర భట్టర్ వారు కూడా రంగనాథుని రూపం పట్ల ఎంతో ఈడుపడ్డారని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. శ్రీరంగనాథుని సౌందర్యం అలా పూర్వాచారుల్ని అందరినీ కూడా కట్టిపడేస్తుంది. అంతటి గొప్ప సౌందర్యమూర్తి ఆయన. నోరారా కీర్తించకుండా ఉండలేనటువంటి స్థితి అందరిది కూడా. ఆ సౌందర్యంలో ఎక్కడ మునిగిపోతామోనో కదా. స్తంభాలు ఉన్నాయి అక్కడ, ఆమోద స్తంభాలని పేరు పెట్టి 2 స్తంభాలు కూడా కట్టారు మహానుభావులు. ముందుగానే ఊహించి ఆ సౌందర్యంలో మునిగిపోయి పడిపోకండరా, వాటి ఆనుకుని జాగ్రత్తగా నిలబడండి అని చెప్పి. పోయ పిజయంపుకు దరువా నిండనవం తీనిల్ తూసాగం. సరే సేవిస్తే ఏమవుతుందండి? ఏమవుతుంది? అన్నీ కూడా మీకు పరమాత్మని చేరడానికి ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని గోదానాచార్య మనకి చెప్తోంది. పాపాలవని పుణ్యాలవని ఏదైనా పరమాత్మని చేరుకోవడానికి అడ్డే కదా. అవన్నీ కూడా నిప్పులో పడిన దూదిలా నశించిపోతాయి. పెద్ద దూది కుప్పు ఉండి చిన్న నిప్పు వేసామనుకోండి, అప్పుడు ఎంతో కొంత శేషం మిగులుతుంది, ఇక్కడ కాలిపోయింది అని తెలుస్తున్నట్లుగా. కానీ పెద్ద అగ్ని నిప్పులో దూది వేసామనుకోండి, అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా అంతా దహించుకుపోతుంది. అలా ఉంటుంది. శ్రీరంగనాథుని నామాన్ని కీర్తించడమైనా, శ్రీరంగం అని తలచినా, శ్రీరంగనాథుణ్ణి చూసినా, అసలు అక్కడ దాకా అక్కర్లేదండి. శ్రీరంగం వెళ్ళాలనుకున్నా చాలు, శ్రీరంగంలో అడుగు పెట్టినా చాలు. 2 పనులు అక్కడ లేవట. రంగం చేరడం, శ్రీరంగం చేరడము, పాపాలు పోవడం అనేవి 2 లేవట. ఒకేసారి అంతే. చేరడం ఏంటి, మీ పాపాలు పోవడం ఏంటి ఒకేసారి జరిగిపోతాయి అంటారు ఆచార్యులు. పజవినే పత్తరుప్పార్. గొప్ప గొప్ప పాపాలు చేసిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ పాప పరంపరల నుండి మీరు విముక్తులైపోతారు అని తిరుమంగయాళ్వారు చెప్తారు పెరిగి తిరుమలలో. మేము మనసారా చెప్పలేమండి, మా మనసు ఎక్కడెక్కడో ప్రవర్తిస్తూ ఉంటుందండి. కానీ నామాన్ని చెప్పాలని ఉంటుంది, కానీ మా మనసు ఒప్పుకోవట్లేదండి, అంతసేపు స్థిరంగా ఉండదండి, ఆ నిమిషం కూడా స్థిరంగా ఉండదండి. పోన్లే మనసారా చెప్పపోయినా పర్వాలేదు, ఏదో విధంగా మీరు చెప్పినా చాలు అని అంటారు తిరుమాలేలో తొనడిపడి ఆళ్వార్లు. అరంగమెన్న జైప్పరాగిల్ పాழியில் வாழ் నరగమెల్లాం పుల్లెజొందొళియం. మీరు అబుద్ధిపూర్వకంగా మనసు లేకుండా ఏదో విధంగా చెప్పినప్పటికీ శ్రీరంగం అని అన్నా చాలు, నరకం లాంటి ఈ లోకం ఉందే ఇదంతా గడ్డి మలిచిపోతుందండి అంటున్నారు. నరకం లాంటి ఈ లోకంలో గడ్డి మలిచిపోవడం అంటే శ్రీరంగ 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 అన్న శ్రీరంగం 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 అని క్షేత్రాన్నో పరమాత్మనో ఏది తలిచినా కూడా అందరూ పరమపదానికి వెళ్ళిపోతూ ఉంటే ఎవరు నడవకపోతే ఆ పొలంలోనో లేదా ఆ నేలలోనో గడ్డే కదండి మలిచిపోతుంది. అంటే ఎవరైతే
ఆ శ్రీరంగనాథుని తలుస్తారో, శ్రీరంగరాజుని తలుస్తారో వారందరికీ పరమపదం ఖాయం. మళ్ళీ తిరిగి ఈ భూలోకంలో పుట్టవలసిన అవసరం లేదు. మీ పాపాలన్నీ తొలగిపోవడం ఏంటి, మీరు పరమపదానికి చేరిపోవడం ఏంటి, అన్నీ జరిగి తీరతాయి అని ఈ పాసురంలో మనం ఏం చెయ్యాలి, పరమాత్మ ఎటువంటి వాడు అనేది మనకి తెలియచేస్తోంది మన గోదాదేవి. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நான் தூமலர் தூவி தொழுதோ வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவான் என்றனவும் தீனில் தூசாகம் செப்பேலோரிம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.